సెంటర్ ప్లీట్స్ ఎవరికైతే స్ప్రెడ్ చేయడానికి రావట్లేదంటే లేదంటే పెట్టడానికి రావట్లేదో ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం నార్మల్గా ప్లీట్ సెట్ చేసి క్లిప్ తీసాక ఓన్లీ 2 ఫింగర్సే యూజ్ చేయండి. థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగరే. ఆ రెండు ఇలా పట్టుకొని మీరు ఇక్కడ స్ప్రెడ్డింగ్ చూసుకోవాలి, ప్లస్ ఆ స్ట్రైట్ లైన్ అనేది చూసుకోవాలి. కిందికి మీదికి ఉండకుండా చూసుకోండి. స్ట్రైట్ లైన్ చూసుకొని పెట్టేసేయండి. ఒక్కొక్కటి ఇట్లా జరపండి. జస్ట్ మళ్ళీ నేను ఇక్కడ మొత్తం లేపట్లేదు, అక్కడిదక్కడనే జరిపి స్ప్రెడ్ చేశాను. ఇన్ కేస్ ఏమన్నా కిందికి మీదకి అవుతే ఒక్కసారి ప్లీట్స్ అన్నీ ఈక్వల్గా సెట్ చేసేయండి. చూసుకొని అడ్జస్ట్ చేసేయండి. నేను నా ఆఫ్లైన్ క్లాస్ స్టూడెంట్స్ దగ్గర చూసింది ఏంటంటే వాళ్ళు మోస్ట్లీ ఈ 2 ఫింగర్సే పట్టుకుంటాం కదా మనము, అవి దగ్గరికి జరుపుతున్నారు. దగ్గరికి జరపకూడదు. జస్ట్ ఆ ఇండెక్స్ ఫింగర్ అనేది లోపలికి కింద ప్లీట్ పట్టుకోవాలి, పై నుండి థంబ్ పట్టుకోవాలి. ప్లీట్ కింద నుండి ఇండెక్స్ ఫింగర్ పెట్టండి జస్ట్, కానీ జరపకండి. ఆ జరపడం వల్లకే అవి మీరు ఎంత స్ప్రెడ్ చేసినా కానీ అవి దగ్గరికే అయిపోతాయి. ప్లీట్స్ అన్నీ నీట్గా సెట్ చేసి పిన్ పెట్టేసేయండి. అండ్ డౌన్ ప్లీట్ నుండి రావద్దు, పైన ప్లీట్ ఉంటుంది కదా, ఆ ప్లీట్ నుండే పెట్టాలి. మీరు పై ప్లీట్స్ నుండి పెడితేనే వస్తాయి ఇవి, ఈ స్ప్రెడ్డింగ్ అనేది. కింది ప్లీట్ నుండి పెట్టారనుకోండి రావు. ఇప్పుడు ప్లీట్స్ సెట్ చేశాక ఇక్కడ నేను సైడ్కి చేస్తున్నాను కదా లోపల ప్లీట్స్, అవి కూడా అలా లోపల కిందికి మీదికి ఉండకుండా అన్నీ జస్ట్ పట్టుకొని పైకి స్ట్రైట్ లైన్ లాగా క్లిప్ పెట్టేసేయండి. ఇక్కడ కింద ప్లీట్స్ లాగితే మీకు స్ట్రైట్ వచ్చేస్తాయి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.